తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దళిత బంధు ఆపండి అని ఆర్డర్ ఇచ్చింది. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కాపీ. మరి ఇలా ఆపిన దద్దమ్మ ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా 2 లక్షల మందికి 2 లక్షల కుటుంబాలకి వెలుగు నింపాలని ఒక గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు దళిత బంధు పథకం ఇస్తే ఇలా వాళ్ళకి దళిత బంధు పథకం ఇవ్వొద్దు, ఫ్రీజ్ చేయాలి అకౌంట్లని ఆర్డర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమా కాదా? దీనికి జవాబు చెప్పండి. ఇది ఎస్సీ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఆర్డర్ కాపీ. ఇలా ఎందుకు మీకు దళితులు బాగుపడతారంటే మీ కడుపు ఎందుకు మంటలేస్తుందని నేను అడుగుతా ఉన్నాను. ఇలా 2 లక్షల కుటుంబాలు ఇలా అద్భుతంగా ఇలా బాగుపడే మీకు చూపించిన స్కీమ్స్తోని ఇంతకుముందు అద్భుతంగా బాగుపడుతుండే. మీరు ఎందుకు దాన్ని ఆపినరని నేను అడుగుతా ఉన్నా. దీనికి జవాబు చెప్పండి. ఇలా కేసీఆర్ గారు ఎంత గొప్ప ఆలోచనలు ఉండే అనుకుంటా. ఇలా దాదాపు మన తెలంగాణలో నాకు తెలిసి 17 లక్షల దళిత కుటుంబాలు ఉంటాయి. ఈ 17 లక్షల దళిత కుటుంబాల కోసం సంవత్సరానికి మొన్న కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది 17,000 కోట్ల రూపాయల దళిత బంధు. అది 10 సంవత్సరాల లోపల ఓ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు చేసిన పథకాన్ని మీరు ఎట్లా ఆపిరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరే కదా మీ మేనిఫెస్టోలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా కేసీఆర్ గారు దళిత బంధుకు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పింది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? నేను దయచేసి కోరుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన అన్ని అబద్ధాలుగా మిగిలిపోకండి. ఇలా ఒక దళిత ద్రోహిగా మీరు మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇలా 2 లక్షల కుటుంబాలకి ఆల్రెడీ దళిత బంధు ఇచ్చిన కుటుంబాలని మీరు ఫ్రీజ్ చేసి ఆపుతారు. మీరు ఇస్తాన్న 12 లక్షలు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా మొత్తం 18,500 కుటుంబాలకి మీరు ఖచ్చితంగా 12 లక్షలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మేము ఇచ్చిన 10 లక్షలు కాకుండా ఇంకా అదనపు 2 లక్షలు కూడా మా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. యావత్ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో ప్రతి దళితుని అకౌంట్లో మీరు 12 లక్షల రూపాయలు వెయ్యాలని ఆ దళితుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ మాటను మీ మాట మీరు ఎందుకు నిలబెట్టుకుంటలేరని నేను అడుగుతా ఉన్నాను.